ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పేరు, మీరు ఏం చేస్తున్నారు అనే వివరంగా ఒకసారి వర్షం బట్టి పరిచయం చేసుకోండి. తర్వాత ముందు మీరు మాట్లాడండి, మీ అనుభవాలు ఏంటి, మీరు పాఠశాల ఏమనుభవించారు, ఇప్పుడు ఏం చేస్తారు, స్టేజ్ మీద మీరు మాట్లాడండి. సుధాకర్ ప్లస్ మన స్టూడెంట్స్కి అందరికీ గెట్ టుగెదర్ తరఫున ఆహ్వానించడం జరిగింది. నా పేరు మత్స మురళీకృష్ణ. ప్రస్తుతం నేను డిగ్రీ కంప్లీట్ చేసిన ఐసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను. భవిష్యత్తులో ఎంబీఏ చేయాలి. ఊరు తుంజరావుపేట. సార్ మురళీ సార్ గారు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఈ స్కూల్ను చాలా డెవలప్ చేయడానికి కష్టపడ్డారు. అదేవిధంగా మమ్మల్ని ఉన్నత స్థాయిలో చేర్చడానికి కూడా సారే కారణం అనిపిస్తుంది ఒకసారి ఆలోచిస్తే. ఎందుకంటే ఈ రోజు మేము ఇలా తయారయ్యే కాము. ఎందుకంటే సార్ అంటూ ఉండేవారు, మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత లుంగీలు కట్టుకొని రోడ్ల మీద తిరుగుతారని. ఆ మాట ఇప్పటికీ గుర్తుంది మాకు. కొంతమంది తిరుగుతున్నారు అనుకోండి, కొంతమంది తిరగట్లేదు. అదేవిధంగా రాంబాబు సారు లైలెన్స్ సైన్స్ చెప్పడం వల్ల నేను బైపీసీ గ్రూప్ చేయగలను. ఇంటర్మీడియట్లో 700 మార్క్స్ వచ్చాను. అదేవిధంగా రేణుకా మేడం గారు సోషల్ వల్ల చదువుకొని మంచిగా పాస్ అయ్యాడు 10th క్లాసు. అదేవిధంగా రామారావు సార్ గారు మ్యాథమెటిక్స్ అసలే మాకు రాదు, 4 నేను కష్టంగా ఒక 50 మార్కులతో బయటపడడం జరిగింది 10th క్లాస్. గురుమ సార్ గురించి మాకు ఫేమస్. ఎందుకంటే ఫిజిక్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వచ్చింది. కష్టపడి మంచి మార్కులు ఇక్కడ సంపాదించిన జ్ఞానంతో ఎక్కువ స్కోర్ చేయగలిగాను. ఇక అజముద్దీన్ సార్ చెప్తారంటే హిందీ మాకు ఊరు, కాకపోయినా కష్టపడి అటో ఇటో మార్కులు సంపాదించి 10th క్లాస్ నుంచి బయటకి ఎక్కాము. ఇంతవరకు ఆ హిందీ పుస్తకం తినలేదు. ఇక అమ్మా మేడం గారు మేము ఒకసారి అవసరం ఉండి స్టడీ కండక్ట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది ఒక 2 years బ్యాక్. అయితే ఇందులోనే పనిచేస్తూ మమ్మల్ని గుర్తించుకొని అడిగిన వెంటనే స్టడీ కండక్ట్స్ అదర్స్ ఏమన్నా రాసేయడానికి వాళ్ళు మామూలుగా ఒకసారి గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఇంకా స్టూడెంట్స్, నా మిత్రులు మా ఊరు వాళ్ళు అందరూ తెలుసు. ఈరోజు కొంతమంది మిత్రులు వచ్చారనే సంతోషం చాలా వరకు ఉంది. కొంతమంది ఏమేం చేస్తున్నా కానీ మేము మాత్రం మంచి చదువు మంచి స్థాయికి చేరుతాం అని చెప్పడానికి నేను ఈ స్టేజ్ మీకు వచ్చాను. ఈ చిన్న అవకాశం ఇచ్చిన నా మిత్రులకి థ్యాంక్స్. సభకు నమస్కారం ఒకటే చెప్పు అంతే. సభకు నమస్కారం అందరికి. వేదికని సభకు నమస్కారం. అలాగే నాతోటి ఫ్రెండ్స్ అందరికీ, ఈ గెట్ టుగెదర్ పార్టీకి విచ్చేసిన అందరి ఫ్రెండ్స్కి, టీచర్స్కి, అలాగే మ్యారీడ్ అయిన వాళ్ళని హస్బెండ్స్తో సహా వచ్చారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నా పేరు అందరికి తెలిసిందే, వి రమేష్ ఫ్రమ్ తుంజరావుపేట. నాది బిఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్, నల్గొండ. నాలెడ్జ్ నెల్లు. దాని తర్వాత నాకు జస్ట్ ఎకనామికల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇక్కడ వచ్చిన సార్ల వల్ల, సార్లు ఇచ్చిన కోఆపరేషన్, నెక్స్ట్ సార్లు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేదు లైఫ్లో. అందుకనే ఎక్కడ ఫ్రెండ్స్తో మనకు మీట్ అయినా కానీ 10th క్లాస్ మీట్స్ అనేది 10th క్లాస్ అనేది లైఫ్లో ఒక మధుర జ్ఞాపకం. సో అట్లానే నేను ఎంతో కష్టపడి మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి, అట్లాగే మన వాళ్ళందరూ కూడా పిలిచినందుకు రెస్పాన్స్ అయ్యి తొందరనే వచ్చారు. చాలా మంది అటెండ్ అయ్యారు, కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. సో అది ఫ్రెండ్స్ నాది. ఓకే, థ్యాంక్ యూ. చిన్న అవకాశం ఇస్తాను. ఈ స్కూల్లో నేను నేర్చుకున్నది ఏంటంటే క్రమశిక్షణ అనేది. దీంట్లో చాలా జాబ్ చేస్తున్నాను.
మన పిలుపుకి మన్నించి సార్లు మన చిన్న ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన సార్లు అందరినీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఈ స్కూల్లో 10th వరకు చదివాను, 6th to 10th వరకు చదివాను. నేను ఇంటర్మీడియట్లో డిస్కంటిన్యూ చేశాను. నేను ఒక బిజినెస్ ఫీల్డ్లో వెళ్ళిపోయాను. నేను ఫస్ట్లో 2 years కార్ డ్రైవింగ్ చేశాను. ఆ తర్వాత నా సొంతంగా 2 vehicles నేను తీసుకున్నాను. ఇప్పుడు కోదాట్లో వెహికల్స్ ట్రావెల్స్ నడిపిస్తున్నాను. ఈ స్కూల్లో వచ్చేసి తెలుసుకున్నది ఏంటంటే చదువు లేకున్నా కానీ జీవితంలో పైకి రావాలని తెలుసుకున్నాను. ఎందుకంటే మన స్కూల్లో మన మురళీ సార్ గారు రాకముందు ఎట్లా ఉండేదో మన అందరికీ తెలుసు. అదేవిధంగా మన మురళీ సార్ గారు వచ్చినాక మన స్కూల్ ఏ విధంగా ఏ స్థాయికి చేరిందో మన అందరికీ తెలిసిందే. నాకు తెలిసి మన స్కూల్లో ఇంతవరకు 100% 10th మార్క్స్ ఎన్నో తెచ్చుకోలేదు. మన మురళీ సార్ గారు మన బ్యాచ్లోనే తెచ్చుకున్నారు. నాకు తెలిసి ఇంకో బ్యాచ్లో రాలేదు కూడా. అదేవిధంగా నా ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒక బిజినెస్ కానీ జాబ్ కానీ అందరూ డెవలప్మెంట్లో ఉండాలని కోరుకుంటూ నేను ఈ సభను ముగిస్తున్నాను. నా పేరు వచ్చేసి పత్తిపాక వెంకటేశ్వర్లు. నా సొంత ఊరు వచ్చేసి తుజరావుపేట. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నాగరాజు, తుజరావుపేట. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. పీజీ చేయాలనుకుంటున్నాను, ఎంఎస్సీ. లక్ష్యం మాత్రం ఎస్ఐ కావాలని. అందుకే ఎస్పీ కాలేజీకి పోయి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది. అదేవిధంగా దయానంద్ సార్ మన స్కౌట్ ఉంది కాబట్టి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని స్కౌట్లో చేరిన. మెయిన్ ఏంటంటే నాకు మ్యాథ్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చిన్న స్కూల్ నుంచి ఏంటంటే మ్యాథ్స్ మీద చాలా గ్రిప్ ఉండేది. అంటే అన్ని సబ్జెక్టులు కాదు, మ్యాథ్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం నాకు. ఎందుకంటే మా సార్ చిన్న స్కూల్లో ఏంటంటే నేను ఒక లేట్గా వచ్చినా కానీ మ్యాథ్స్ ఫస్ట్ నుంచి చెప్పేది, అదే ఇంట్రెస్ట్. అదే రామరావు సార్ ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మ్యాథ్స్ చేసినోడు అన్ని సబ్జెక్టులు చేయగలుగుతాడు అని సార్ చెప్పిండు. కాబట్టి అదే మ్యాథ్స్తోనే ఎంపీసీ ఇంటర్ చేసిన. అయితే 700 వచ్చింది. మా స్కూల్ గురించి చెప్పాలంటే గాలి సార్ వచ్చినప్పుడు ఎట్లుందంటే ఫస్ట్ స్కూలు మామూలుగా ఉండేది. తర్వాత మన స్కూల్ని ఒక లెవెల్ అంటే జిల్లా స్థాయిలో మన స్కూలు శ్రీరంగ మండలంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ అంటే ఒక నెంబర్ 1 ఉండేది. నా పేరు శ్రావణ్ కుమార్ ఫ్రమ్ తిరుమలగిరి. నేను ఇప్పుడు బీఫామ్ 3rd year చేస్తున్నాను హైదరాబాద్లో. నా ఫ్యూచర్ అంబిషన్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్లో జాబ్ చేయాలని. నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి రామారావు సార్ గారు. నేను యాక్చువల్గా మ్యాథ్స్లో చాలా పూరు. సార్ క్లాస్లో రోజు ఒకసారి అయినా తిట్లు తినేవాడిని. థ్యాంక్ యూ. అందరికి సంతోషం. ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నాను, డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. నా పేరు ఎల్లయ్య, తిరుమలగిరి. మ్యాథ్స్ సార్ అంటే మాకు ఎంతో ఇష్టం. రామారావు సార్ అంటే రామారావు సార్ ఇప్పుడు క్లాస్కి వచ్చినా కానీ లక్ష్మీనారాయణ మా ఊరి నుంచి ప్రత్యేకంగా చెప్పి మరీ కొట్టేవాడు సార్. అందువల్ల రామారావు సార్ అంటే ఎంతో అభిమానంతో ఉంది. రామారావు సార్ కలవాలి, మంచిగా మాట్లాడాలని వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. డ్రైవింగ్ చేస్తున్నాను. 10th class పాస్ అయ్యాను. నర్సింగ్ అయిపోయింది, 2 years అవుతుంది. నేను ఫర్దర్గా జాబ్ చేయాలనుకుంటున్నాను. నా పేరు బి విజయ, మా ఊరు వల్వాపురం. మీ యొక్క పేరు, ఊరు,
ఉన్న పొజిషన్ చెప్పి వెళ్తే చాలు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మాస్టర్లందరికీ, నాతోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాను, హౌస్ వైఫ్గా. ఎస్కే నబీ సాహెబ్ ఫ్రమ్ గుంపుల. ఊరు గుంపుల. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సార్ ఇంటర్ తీసుకోండి. ఇంటర్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నా ప్రైవేట్ కంపెనీ. నల్గొండ సార్. 9,000 వస్తాయి శాలరీ. ఎంత ఎందుకు చేయరా సార్? ఫుల్ చేసాం. మెయిన్ చేసింది రేణుక మేడం గారి దగ్గర. మా క్లాస్లో మేడం సోషల్ చెప్తున్నప్పుడు ఒకసారి పులిని చూసినారా అని అడిగింది. అడగగానే వేలాద్రి మౌనంగా చేసి నిలబడి సుశాంత్ మేడం అని అన్నాడు. ఎప్పుడు రానగానే టీవీలో మేడం అనగానే మామూలుగా వాళ్ళు అందరూ. ఇంకో కామెడీ వచ్చేసి రామారావు గారు సారు క్రికెట్ ఆడుతున్నప్పుడు సార్కి నేను తొడకు బాలేశాను, మరి గుర్తుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు వచ్చేసి ఎస్కి గాజమానెత్తి. అది డిగ్రీ అయిపోయింది. అది నేను వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను మిరాలు కూడా. చెప్పాలంటే చాలా అప్పుడు టీవీ గుర్తున్నాయి. చెప్తా సార్. నైట్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు సూర్యారెడ్డి సార్ ఉన్నాడు. సూర్యారెడ్డి సార్ ఉంటే రఫీ గారిని ఇంకో గుగ్గిలు బంద్ అయ్యిండు. కంది గుగ్గిలు తెచ్చారు సార్. తెచ్చి సగం తిని అక్కడ పెట్టిండు సారు. తర్వాత లేడీస్ రూమ్లోకి వెళ్ళిండు. రఫీ గారు వచ్చి ఆ టిఫిన్ తీసుకొని వచ్చి 6th దాంట్లో పోయి మీద మొత్తం కంప్లీట్ చేసిండు. కంప్లీట్ చేసి ఆడ పెట్టిండు. సార్ వచ్చి టిఫిన్ చూసి దానికి ఏం లేదు దాంట్లో. అదొకటి. ప్లస్ సూర్యారెడ్డి సార్ మళ్ళీ ఆయన్ని ఆట పట్టియాలని చెప్పేసి ఒకరోజు చెద్దర్లు మొత్తం లైన్ చేసి ఒక మనిషి పడుకున్నట్టు దాని మీద దుప్పటి కప్పినాం. దుప్పటి కప్పితే సార్ వచ్చి ఎవరా లేని కట్టి తీసుకొని కొట్టిండు. అదొకటి. ప్లస్ అయిన తర్వాత మళ్ళీ అదే విధంగా సార్ మళ్ళీ తెలిసింది కాబట్టి సైరెడ్డి వచ్చి దాంట్లో రియల్గా వండుకున్నాడు సైరెడ్డి. ఆ సార్ కనిపెట్టిండు, వచ్చి బాగా పెట్టిండు సైరెడ్డిని. నెక్స్ట్ వచ్చేసి వేలాద్రి గాడు, రఫీ గాడు, మేము సెకండ్ బెంచ్ బాగా ఎంజాయ్ చేసేది. మస్తు ఎంజాయ్ చేసినాం, మస్తు మిస్ అవుతున్నాం సార్. నెక్స్ట్ అందరూ బాగుండాలని ఇంకా చాలా ఉన్నాయి కానీ అంత గుర్తు రావట్లేదు. అందరు మంచిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు నాతోటి విద్యాలయాలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు యనమంచు, నా కుంజరోపేట. నాది నేను డ్రైవింగ్ చేసుకుంటూ చదువుకున్నాను. ప్రజెంట్లీ బీజెడ్సీ ఫైనల్ ఇయర్ అయిపోయినాను. ప్రాబ్లం ఏంటంటే దాంట్లో కెమిస్ట్రీ ఆగింది. ప్రజెంట్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాను. అక్కడ ఉన్న బండి నాది, అలాగే నాది లవ్ మ్యారేజ్ చెప్పింది సార్. భార్య